శివరాత్రి రోజు సోమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత శక్తేశ్వర స్వామి వారి దర్శనం కోసం అయితే బయలుదేరాం. భీమవరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాలు దాటుకుంటూ యనమదూరు అనే గ్రామంలో శక్తేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ చాలా విశేషత ఏంటంటే స్వామివారు తలకిందులుగా ధ్యానముద్రలో ఉంటారు. అమ్మవారు కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని ఒకే పీఠం మీద అమ్మవారు స్వామివారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం యనమదూరు. శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసం కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. శివరాత్రికి భజన కార్యక్రమం కూడా పెట్టించారు. శక్తేశ్వర స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఇక్కడ చూసారా స్వామివారు తలకిందులుగా అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారి దేవస్థానానికి వెనుక వైపుగా ఒక పుట్ట అయితే ఉంటుందండి. ఇక్కడ నాగదేవత కొలువై ఉన్నారనమాట. ఇంతకు ముందు ఇక్కడ పుట్ట ఉండేదట, అందుకని ఆ ప్లేస్లో మళ్ళీ అయితే పుట్ట కట్టించారనమాట. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, శివునికి సంబంధించిన కార్తీక మాసం, శివరాత్రి మహోత్సవాలు అన్నీ కూడా ఈ దేవస్థానంలో చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారండి. శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిగా అందరూ కూడా అభిషేకంలో కూర్చుని ఇలా సామూహికంగా అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారనమాట. శివరాత్రి కావడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ దర్శనం కావడానికి కూడా ఇంచుమించుగా 1-2 గంటలు అయితే పడుతుందండి. దేవస్థానం వారు శివరాత్రి కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం అయితే ఖచ్చితంగా ఉదయం టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే పాలను కూడా సరఫరా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ సంవత్సరం అయితే ఇలా చూసారా, ఐస్ తోటి స్వామివారి శివలింగాన్ని అలాగే అమ్మవారి ప్రతిరూపాన్ని ఇలా అయితే చేయించారనమాట. చూడడానికి చాలా చాలా అయితే బాగున్నాయన్నమాట. ఈ దేవస్థానం దగ్గర మరొక విశేషత ఉంది. ఏంటంటే స్వామివారి దేవాలయానికి ఎదురుగా యమ పుష్కరిణి ఉంటుంది. ఈ యమ పుష్కరిణిలోని నీళ్ళతో మాత్రమే స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తారండి. వేరే నీళ్ళతో వండితే నైవేద్యం అయితే అసలు ఉడకదట. ఒకసారి ఈ చెరువులోని నీళ్ళన్నీ కూడా వేసవిలో ఎండిపోయినాయట. అప్పుడు నీళ్లు లేవని వేరే నీళ్ళతో నైవేద్యం చేస్తే ఎంతసేపటికి కూడా స్వామివారి నైవేద్యం ఉడకలేదటండి. అప్పుడు కొన్ని నీళ్ళైతే ఉన్నాయట చెరువులో, ఆ నీళ్లు తీసుకొచ్చి నైవేద్యం చేస్తే స్వామివారి నైవేద్యం ఉడికిందంట. అందుకని స్వామివారి నైవేద్యాన్ని ఎప్పుడు కూడా ఈ కోనేటి నీటితో మాత్రమే వండుతారు. ఇదిగోండి స్వామివారి రథం అయితే రెడీగా ఉందన్నమాట. శివరాత్రి అయిన తర్వాత రోజు అంటే 2వ రోజు స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తుంటారు కదా, అందుకోసం అందంగా రంగులు వేసి స్వామివారి రథాన్ని అయితే రెడీగా ఉంచారండి. ఇక్కడ భక్తులకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటి కోసం అయితే ఆరోగ్య సేవలు అందించడానికి సిబ్బంది కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారనమాట. అలా శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా కట్టుదిట్టంగా అయితే ఈ దేవస్థానంలో నిర్వహిస్తూ ఉన్నారండి. అలాగే శివరాత్రి అనగానే ఇక్కడ తీర్థం చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. పిల్లలకి ఆట వస్తువులు కానీ అన్నీ అయితే చాలా బాగా అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలా యనమదూరు దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అయితే నిర్వహించబడినాయి. మీరు ఎప్పుడైనా శక్తేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.